కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై రోజురోజుకు పెరుగుతున్న దాడులు, అన్యాయాలకు వ్యతిరేకంగా రాష్ట్ర మాల మహానాడు యువజన అధ్యక్షుడు ఆర్ఏ రాము ఆధ్వర్యంలో కొంతుమూరు అంబేద్కర్ జంక్షన్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో ఆర్ఏ రాము మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు, దళితులపై దాడులు వంటి సమస్యలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దళితులపై ఇలానే దాడులు కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ధర్నాలు నిర్వహిస్తామని, న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదని ఘాటుగా హెచ్చరించారు. రాజమండ్రి రూరల్ దళిత నాయకులు తుమ్మల తాతారావు, తాడేపల్లి నాగరాజు, పిల్లి సూర్యారావు, జక్కల పాండవులు, చావాల అరుణ్, ఉల్లంగి నవీన్, తాడేపల్లి నరేష్, రాజనగరం నియోజకవర్గం సీనియర్ దళిత నాయకులు నక్కా రాంబాబు, పిట్టా కృష్ణ, జిల్లా దళిత నాయకులు విజ్జిన మధు, గుమ్మడి శివ, అల్లు జయరాజ్, మడికి ప్రసన్న, గొంతు లక్ష్మణ్, కన్నెం శ్రీను, కొల్లపు రాంబాబు, ధార ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఏంటంటే దళితుల మీద దాడులు ఎక్కడ పడితే అక్కడ ఇచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఈ దాడిని ఖండించాలని చెప్పేసి ప్రభుత్వం దళితులకి రక్షణ కల్పించాలని చెప్పేసి మా డిమాండు. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా దళితుల్ని చాలా చిన్నచూపు చూస్తూ చాలా దాడులు చేస్తున్నారు. దీన్ని మేము ప్రభుత్వానికి విన్నపించుకుంటున్నాం. మమ్మల్ని దాడి చేసిన వాళ్ళ మీద వెంటనే కేసులు కట్టి వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా డిమాండు. తీసుకున్న పక్షంలో రాష్ట్ర లెవెల్లో మేము ఉద్యమిస్తామని చెప్పేసి సందర్భాన్ని తెలియజేసుకున్నాను. మాల మహానాడు రాష్ట్ర యోజనకు చెందిన పేరు ఆర్ఏ రాము. అలాగే మా దళిత సోదరులు అందరూ ఉన్నారు. మన రాంబాబు గారు, మన తాడేపల్లి నాగరాజు గారు, శివ గారు, మన విజ్జిన మధు గారు, ఈ అందరూ దళిత నాయకులు అందరూ ఆధ్వర్యంలో మాకు జరుగుతున్న దాడుల్ని నిరసనగా మేము ప్రభుత్వానికి వినిపించుకుంటాకే కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కులం మీద చేసి ఇన్ని కులాలు ఉన్నదప్పుడు ఏ కులానికి కూడా అటువంటి లేనిది ఒక ఎస్సీల మీదే పెడతామన్నదంటే చాలా అన్యాయమైన పనిది. సుప్రీంకోర్టే మాకు న్యాయం చేయనప్పుడు ఇంకెవరు చేస్తారు దీనికి? అలాగని చెప్పేసి గత పరిస్థితులు పాత రోజులు తీసుకొద్దామని చెప్పేసి చూస్తే ప్రభుత్వం పాత రోజుల్లో లాగా లేరు. ఇవాళ జనం ఎక్కడనే ప్రతి ఒక్కరు కూడా ఎస్సీలే ఒక ఐకమత్యంతో ఉన్నారు. ఇవాళ తిరగబడి ప్రభుత్వాన్ని దించే పరిస్థితికి వస్తుంది. ఇటు ఏం జరిగినా చూస్తూ ఊరుకుంటే రోజులు పోయాయి. ఏం జరిగినా కూడా నిలదీసి సీఎం అంతటోడిని కూడా నిలదీసి అడిగే సత్తా దళిత జాతికి ఉన్నదే. మరి దళిత జాతి ఈవేళ ఎప్పుడైనా సరే ఇవాళ చూసి కొంతకాలం టైం ఇస్తున్నాం. ఏమటువంటి న్యాయం జరగకపోతే ఏదైనా సరే మేము న్యాయ సమ్మతంగా రోడ్డు ఎక్కి మరి దళితుల న్యాయాలు అన్నీ జరిగేలాగా చేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.